గా నాకు 3 అంశాలు ప్రస్తావించాలనిపించింది. ఒకటి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం, దాని పర్యవసానాలు. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక తప్పిదం అంటున్నాను. నైతిక విషయాలకు పోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏదైతే తాముంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, తాముంటేనే సచివాలయ వ్యవస్థ ఉంటుంది, ఏ ప్రత్యర్థి వచ్చినా ఇది పోతుందని ప్రజలకు ఏదైతే చెప్తున్నారో దాన్ని బలంగా చెప్పేదానికి ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈ 3 కారణాలే ఈ సంక్లిష్టత కారణంగా నేను భావిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఎలక్షన్ కమిషన్. నేను ఫస్ట్ ఒక అభిప్రాయం మాణిక్యాలరావు గారు చెప్పిన దాంతో విభేదిస్తున్నాను. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ప్రధానమంత్రి అని మాట్లాడేది తప్పు. పూర్తి స్థాయి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది. కేవలం అధికారులు మాత్రమే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ బర్ కంటిన్యూ. ఈ పదం వాడింది ఏం కాదు, ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే షెడ్యూల్ ప్రకటించిన తర్వాత భారత కేబినెట్ సమావేశం అయినప్పుడు ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఖచ్చితంగా కొనసాగుతుంది, బట్ ఎన్నికలను ప్రభావితం చేసే కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు, తీసుకోదలుచుకుంటే మా పర్మిషన్ తీసుకోవాలి. ఇది మొదట ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే పదం కరెక్ట్ కాదు, అది రాజీనామా చేసినప్పుడు వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల నాకు అభ్యంతరం. ఎందుకంటున్నారంటే 55 నెలలుగా వాలంటీర్ సిస్టమ్ ఉంది, ఇంటింటికి డోర్ డెలివరీ చేసే అలవాటు మన రాష్ట్రంలో ఉంది. ఇది పాత నిర్ణయం కొనసాగింపు. అసలు దీనికి అభ్యంతరం చెప్పడమే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కొత్తగా ఎన్నికల ప్రభావితం చేసే నిర్ణయాలు చేయకూడదు, కానీ అదే వాలంటీర్లను ఎలక్షన్ విధుల్లో పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తా. ఎందుకంటే ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తున్నాయి కాబట్టి మీరు చేశారు పర్ఫెక్ట్లీ కరెక్ట్, పదొచ్చి వాళ్ళు వాలంటీర్స్ కాబట్టి. కానీ పాత విధానం 55 నెలలుగా అమలవుతున్న విధానాన్ని అభ్యంతరం చెప్పడం ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ కాదు. దాని పర్యవసానం ఏంది, ఇద్దరు కొట్టాడుకునే పరిస్థితి తెచ్చుకొచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే ఒక డెడ్ లైన్. సార్, ఇంకొక కీలకమైన విషయం, 2-3 రోజుల్లో సరపు ఉద్యోగులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఎంతమంది ఉద్యోగులు, 1,50,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు, దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కావచ్చు, నాకు తెలిసి గ్రామాల్లో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతుంది. సచివాలయ ఉద్యోగుల కోసం, వార్డు ఉద్యోగుల కోసం. అసలు ఈ వ్యవస్థని ఇంతకాలం ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు అనే అంశం బహుశా బ్యాక్ సీట్ తీసుకుందేమో ఇంతకాలం. నిజంగా ప్రజలు ఈ లాజిక్ను ఆలోచించే అవకాశం ఉందంటారా? ప్రత్యేకంగా ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం అనేది నిజంగా టీడీపీ చెప్తున్నట్టుగా వాళ్ళంతా వైసీపీ వాలంటీర్లే, పార్టీ వాలంటీర్లుగా పనిచేస్తున్నారని ఏదైతే టీడీపీ నాయకులు చెప్తున్నారో దాన్ని ప్రజలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వీళ్ళు వైసీపీ కార్యకర్తలు తీసుకున్నారు ఆరోపణ చేస్తుంది. దాన్ని నేను జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. నా పాయింట్ ఏంటంటే ఓరియంటేషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది క్వశ్చన్. బికాస్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాబట్టి. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే కాదనను. వాలంటీర్లు ఎవరు పెట్టారు, ఎలాంటి వాళ్ళని పెట్టారు, వాళ్ళు ఇచ్చిన సేవలు నాకేం వస్తున్నాయని ప్రజలు ఆలోచిస్తారు. వాడు వైసీపీకి అనుకూలంగా ఉంటాడా, తెలుగుదేశంకి అనుకూలంగా చూడడు ప్రజలు. ఈ వాలంటీర్ వల్ల నా లబ్ధి ఏంటో జనం చూస్తారు. కాబట్టి ఇప్పుడు చూడకుండా అంటే వాళ్ళ ఇంత సక్సెస్ఫుల్ నడవదు కదా. రెండో పాయింట్ ఏంటంటే 55 నెలల పాటు ఒక సిస్టమ్ అమలవుతున్నప్పుడు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పిందండి? 30వ తేదీ 29వ తేదీతో మీరు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదండి. నా పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అలా కండిషన్ పెట్టకుండా ఏప్రిల్ నెల యథాతథంగా కొనసాగించి మే 13 ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కాబట్టి మే 1 కల్లా మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని ఒక నెల టైం ఇచ్చుంటే ఇంకో రూపంలో ఉండేది. అలా కాకుండా మీరు 30వ తేదీ ఇవ్వడం వల్ల మీరేమంటారు, చాలా మంది ఏమంటారు రాష్ట్రంలో 10 లక్షలు వీళ్ళేంటండి దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏమని ఎడ చెప్తారు? పాయింట్ ఏంటంటే ఏ ఉద్యోగం సపరేట్ ఆ ఉద్యోగం ఉంటుంది. ఒక సిస్టమ్ 55 నెలల పాటు వీళ్ళు అమలైన తర్వాత కొత్తగా ఎంత సమర్థమైన ఉద్యోగుడైనా ఈ సిస్టమ్ ఇమీడియట్ గా వీళ్ళు కూడా గ్రామాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే వ్యవస్థ కదా, ఇది కూడా సేమ్. నేను కాదన్ను. నా పాయింట్ ఏంటంటే గ్రామ సచివాలయ సిబ్బంది 1,20,000 మంది ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు, గ్రామ టీచర్లు ఉన్నారు కదా, ప్రతి స్కూల్లో టీచర్ ఉన్నాడు. టీచర్ని తీసుకెళ్లి వాళ్ళు తెలిసే కదా పంపించామంటామా? పాయింట్ ఏంటంటే 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి స్పెసిఫిక్ గా ఏ ముసలాయినా ఏ ముసలాం అనేది లెక్కలేసుకొని ఇచ్చే ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు కొత్తగా 2 రోజుల ముందే చీఫ్ సెక్రటరీ గారు మీరందరూ పోయి పెన్షన్ ఇచ్చేటట్టు ఇది మిస్లీడ్ అవుదా? మీరు కరపత్రాల పంచడం కాదు కదా. ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపినప్పుడు ప్రభుత్వానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఒకరిని ఏరే వాళ్ళని దాంట్లో అడాప్ట్ చేయాలనుకుంటే ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 6 రోజులు టైం పడుతుంది. అందుకే చీఫ్ సెక్రటరీ గారు ఒక 1 వారం రోజులు టైం కావాలన్నాడు. అందుకే ఎలక్షన్ కమిషన్ 6వ తేదీ డెడ్ లైన్ ఎందుకు పెట్టిందంటే 1వ తేదీ ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఆ బాధ్యత తెలుసు. కాబట్టి ఒక రోజులో మనం 30వ తేదీ ఇచ్చిందని 1వ తేదీ అమలు చేయడం సాధ్యం కాదని విషయం వాళ్ళకి కూడా తెలుసు. అందుకని నేను అంటుంది ఏంటంటే ఇది ఒక పాయింట్. రెండో పాయింట్